ఓటర్ ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఓటర్ విషయంలో ఏదైనా బోగస్ ఓటర్ గానీ అండర్ ఏజ్డ్ ఓటర్గా గుర్తింపు చేసినట్లయితే దానిని ఛాలెంజ్ చేస్తారు. అది ప్రిసైడింగ్ ఆఫీసర్కి తెలియపరచాలి. ఎలక్షన్ కమిషన్ 13 ఐడెంటిటీ కార్డ్స్ని ఓటర్ ఐడెంటిటీ కార్డు, ఎపిక్ కార్డు అని ఉంటుంది, ఆధార్ కార్డు, స్మార్ట్ కార్డ్స్, ఎన్ఆర్ఈ జీపీ జాబ్ కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, పాస్బుక్స్, బ్యాంక్, పోస్టల్ ఆఫీస్ పాస్బుక్స్, పెన్షన్ డాక్యుమెంట్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ అండ్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీస్ ఐడెంటిటీ కార్డ్స్, ఈ విధంగా 13 రకాల ఐడెంటిటీ కార్డ్స్ని అయితే ఎలక్షన్ కమిషన్ గుర్తించడం జరుగుతుంది. ఈ ఐడెంటిటీ కార్డ్స్ ద్వారా పోలింగ్ ఆఫీసర్ 1 ఓటర్ ఐడెంటిటీ సరైన ఓటర్ అని గుర్తించిన తర్వాత వచ్చినటువంటి ఓటర్ని గుర్తించే సమయంలో మేల్ ఓటర్ అయితే క్రాస్ లైన్ తోటి, ఫీమేల్ ఓటర్ అయితే సర్కిల్ విత్ క్రాస్ లైన్ తోటి, ట్రాన్స్జెండర్ అయితే స్టార్ విత్ క్రాస్ లైన్ తోటి మార్క్ చేసుకొని ఓటర్ తన వద్దకు వచ్చి ఓటు వేశారు అని పోలింగ్ ఆఫీసర్ 1 కూడా ఒక రకమైనటువంటి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇటువంటి మార్క్డ్ కాపీని స్టాట్యుటరీ కవర్ వైట్ ఎన్వలప్ సెట్ 3లో, ఈ స్టాట్యుటరీ కవర్ సెట్ 3లో అందులో ఉంచాలి. అదేవిధంగా ఎవ్రీ 2 hours కి రిటర్నింగ్ ఆఫీసర్ కి ఎంత పోలింగ్ జరిగింది అనే విషయాన్ని తెలియపరచాలి. కాబట్టి మేల్